ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంటది, పడిపోతుంటది కదా. పెరిగిన మార్కెట్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇన్వెస్టర్లు నష్టపోతుంటారు. ఎట్లా దాన్ని పట్టుకోవడం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇప్పుడు పెరుగుతుంది అంటే రన్నింగ్ ట్రైన్ ఎక్కుతున్నట్టు లెక్క. అచ్చా, ఓకే. రన్నింగ్ బస్ అది ఎక్కడానికి స్లిప్ అవ్వచ్చు యంగ్ ఏజ్లో 17-8 ఇయర్స్ ఉన్నప్పుడు మీరు రన్నింగ్లో పోయి పట్టుకోగలుగుతారు అనుకుందాం. అదే 30 ఇయర్స్ 40 ఇయర్స్లో మీరు పట్టుకోలేరు యాక్చువల్. రన్నింగ్ బస్ రన్నింగ్ ట్రైన్ అనేది ఎప్పుడు డేంజర్ యాక్చువల్గా. అది ఎందుకు రన్ అవుతుంది అసలు యాక్చువల్? దానికి చాలా బిహేవియర్స్ ఉంటాయి. ప్రైస్ రన్నింగ్తో పాటు దానికి ఓపెన్ ఇంట్రెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా, అది ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గితే కూడా ప్రైస్ పెరుగుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. అచ్చా, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే లైవ్ కాంట్రాక్ట్స్ ఆప్షన్ చేయని డేటాలో ఉంటాయి యాక్చువల్ మనకి. ఓకే. ఆ డేటా పెరిగితే కూడా ప్రైస్ పెరుగుతుంది. అది పెరిగితే ప్రైస్ పెరగడం అనేది డైరెక్ట్ ప్రపోర్షనేట్ యాక్చువల్గా. అది మార్కెట్ బుల్ రన్లు ఉన్నట్లుగా. అది తగ్గుతూ కూడా ప్రైస్ పెరుగుతుంది. తగ్గుతున్న ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది అంటే మీరు 100కి కొన్నారు యాక్చువల్గా. సింపుల్ లాజిక్ చెప్తున్నా. 200 వరకు మీ టార్గెట్, 200 వరకు వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవుతారు. మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీరు షార్ట్ చేసారు అనుకుందాం మార్కెట్, లేకపోతే మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మార్కెట్ పెరుగుతుంది. అది షార్ట్ బిల్డప్ నుంచి షార్ట్ కవరింగ్ కింద కౌంట్ చేస్తారు యాక్చువల్గా. షార్ట్ కవరింగ్ ఏంటంటే ఇంతమందికి ఎవరైతే దాన్ని లో లెవెల్కి పడుకుంటూ వచ్చిన మార్కెట్ ఉంటుంది కదా, ఆ పడుకున్న మార్కెట్ని మీరు అప్పుడు సెల్ చేసి ఇప్పుడు బై చేస్తారు కదా. బై చేసిన మార్కెట్ కొంచెం టైంకి 15 మినిట్స్ 20 మినిట్స్ లేకపోతే పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు కూడా మార్కెట్ పెరుగుతుంది. కానీ దేనివల్ల పెరుగుతుంది? అది మీరు ఎగ్జిట్ అవ్వడం వల్ల పెరుగుతుంది మార్కెట్. అది మామూలు రీటైలర్ ఏమనుకుంటాడు, మార్కెట్ వచ్చి అరే ఇక్కడ నుంచి భూమి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని అనుకుంటాడు, మళ్ళీ అక్కడ ట్రాప్ అవుతాడు. అట్లా నిజంగా గందరగోళంగానే ఉంది. ఇప్పుడు మీరు ఒక మాట వాడారు, ఆప్షన్స్ చైన్ అని. ఏంటి ఆప్షన్ చైన్ అనేది మాకు ఇప్పటికీ గందరగోళంగా. అది ఆప్షన్ ఇప్పుడు చాలా మంది ట్రేడ్ చేసేది ఎక్కడి నుంచి చేస్తారంటే ఈ క్యాండిల్ స్టిక్స్ బేస్ మీద చేస్తారు. క్యాండిల్ స్టిక్స్ బేస్ అంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఈసీజీ రిపోర్ట్ ఉంది. ఈసీజీ రిపోర్ట్ ఎవరిది అసలు యాక్చువల్గా? ఒక మనిషిది. అంటే ఒక ప్రాణం ఉన్న మనిషిది ఈసీజీ రిపోర్ట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. అది ఫ్లాట్ ఉందంటే ఏమన్నట్టు, మార్కెట్ ఏం లేనట్లేక పోయినట్లేక. మార్కెట్ యొక్క ఈసీజీ రిపోర్టే క్యాండిల్ స్టిక్స్ యాక్చువల్గా. ప్రాణం ఎక్కడుంది, పైసా ఎక్కడుంది, డబ్బులు ఎక్కడుంది, ఇన్స్టిట్యూషనల్ మనీ కానీ రిటైల్ మనీ కానీ బ్యాంక్స్ మనీ కానీ ప్రతి ఒక్కరు మనీ వచ్చి ఎక్కడుంది, పార్టిసిపేషన్ ఎక్కడుంది, ఆప్షన్ చైన్ డేటాలో ఉంది యాక్చువల్గా. వాళ్ళు పుట్ సైడ్ అని కాల్ సైడ్ అని మనకి ఆప్షన్ చైన్ డేటా ఎట్లా ఉంటుందంటే 4 పార్ట్స్ డివైడ్, ఒక టేబుల్ ఫామ్లో ఉంటుంది. మొత్తం ఎంటైర్ మార్కెట్ యొక్క మనీ ఎక్కడ డిప్లాయ్ అయింది వాళ్ళు దాచిపెట్టలేరు అక్కడ. మనిషి ఎక్కడ ఏ స్ట్రాటజీ చేసినా వాళ్ళు ఎక్కడెక్కడ డిప్లాయ్ చేశారనేది మనకు మొత్తం తెలిసిపోతుంది అక్కడ. ఆ ఆప్షన్ చైన్ డేటాలో మనీ ఉంటుంది మొత్తం. దాని యొక్క రిపోర్టే మనకి క్యాండిల్ స్టిక్స్ యాక్చువల్. మనం ఏం చేస్తామంటే దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు, కానీ దీన్ని ఎట్లా రీడ్ చేయాలో తెలియదు చాలా మందికి. 99%కి ఆప్షన్ చైన్ డేటా అనేది ఒకటి ఉంటుందని తెలియదు. తెలిసిన దాన్ని ఎట్లా రీడ్ చేయాలో కూడా తెలియదు. రీడ్ చేయాలని అనుకున్నా అందరికీ డబ్బులు సంపాదించాలని ఉంటుంది, కానీ అది ఎట్లా పట్టుకోవాలో తెలియదు. క్యాండిల్ స్టిక్స్ మీద చేస్తారు, అందులో కూడా తప్పేం లేదు. సర్టన్ లెవెల్ వరకు ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ బేస్ ఎట్లుంటుందంటే ఒక ప్రాబబిలిటీ అన్నట్టు. ఇప్పుడు మీరు ఒక సీజన్ ఉంది, ఇప్పుడు వర్షం ఎప్పుడు రాగలుగుతుంది అనేది మామూలు రైతు కూడా చెప్పగలుగుతాడు. సర్వే చేసినట్లుగా అంతే. మామూలు ఒక రైతు కూడా వాతావరణ శాఖలు చెప్పకపోయినా కానీ ఆయన చూసి చెప్పగలుగుతాడు. అంటే ఆయనకు ఒక 1 years ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రాబబిలిటీ రావచ్చు రాకపోవచ్చు. బట్ అదే మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, అక్యురేట్గా చెప్తారు ఈ నుంచి ఈ టైం వరకు. ఎందుకంటే అది సైన్స్, అది ఇది ఎక్స్పీరియన్స్. ఇది కూడా ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ బేస్ మీద ట్రేడ్ చేసేది ఏంటంటే ఒక ప్రాబబిలిటీ అన్నట్టు. దీనికి మించిన ప్రాబబిలిటీ ఏంటంటే డేటా యాక్చువల్గా. ఆప్షన్ చైన్ అన్నారు, ఇప్పుడు ఏమో అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్ అన్నారు. ఏంటి రెండింటి తేడా? ఆప్షన్ చైన్ డేటా ఎట్లా ఉంటుందంటే ఒక రిటైల్ ట్రేడర్కి అర్థం కాని లెవెల్ ఉంటుంది యాక్చువల్గా. అది డైనమిక్గా ఉంటుంది, మనీ ఫ్లో అవుతుంటుంది, ఎగ్జిట్ అవుతుంటుంది, పార్టిసిపేషన్ చాలా స్పీడ్గా ఉంటుంది యాక్చువల్గా. ఆ స్పీడ్నెస్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు. ప్లస్ ఆప్షన్ చైన్ డేటా ఎట్లా ఉంటుందంటే రివర్స్లో ఉంటుంది. రివర్స్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు 1 2 3 4 5 6 అనేది మనకు చదవడం అలవాటు యాక్చువల్గా. మనం ఇప్పుడు నిఫ్టీ తీసుకుందాం, హైయర్ స్ట్రైక్ ప్రైస్ వచ్చి కింద ఉంటుంది, 24,600 కింద ఉంటుంది, 700 మళ్ళీ దాని కింద ఉంటుంది, 800 దాని కింద ఉంటుంది. లోవర్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. బట్ మనకేం అలవాటు, ఇప్పుడు మనం ఉండే ఫ్లోర్ ఎక్కడ ఉంటుంది, కింద ఉంటాం. మన పైన ఉన్నాడు మనకు సేఫ్టీ ఏమనుకుంటాం, నా సీలింగ్ నా సేఫ్టీ. అంటే అది నా రెసిస్టెన్స్ లాగా. మార్కెట్ ఎక్కడ వరకు పోగలుగుతాను రెసిస్టెన్స్ అనేది అప్పర్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఉండాలి, నాకు పైన ఉండాలి. నేను ఉండే భూమి ఏదైతే ఫ్లోర్ ఉందో అది నాకు కింద ఉండాలి యాక్చువల్గా. అట్లా కింద ఉండదు, ఉల్టా ఉంటుంది. ఆ ఉల్టా డేటాని చదవాలి ఫస్ట్. ఆ ఉల్టా డేటాలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. చాలా ముఖ్యమైన కాంపోనెంట్స్ ఏంటంటే వాల్యూమ్ ఒకటి ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఒకటి ఉంటుంది. ఈ 3 కాంపోనెంట్స్ ఏం చేస్తున్నాయి యాక్చువల్గా? 3 కాంపోనెంట్స్ ఒక సైడ్ చూస్తే సరిపోదు, మళ్ళీ కాల్ సైడ్ కాంపోనెంట్స్ ఏం చూస్తున్నాయి చూడాలి, పుట్ సైడ్ కాంపోనెంట్స్ ఏం చూస్తున్నాయి చూడాలి. అంటే మొత్తం కలిపి ఎన్ని చేస్తారు యాక్చువల్గా? ఇక్కడ 3 అక్కడ 3 కలిపి 6 చూస్తారు మొత్తం. ఈ 6 ఏం చేస్తున్నాయి యాక్చువల్గా? వీళ్ళ డైరెక్షన్ ఎటువైపు, దీన్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు మామూలు ఆప్షన్ చైన్ డేటాకి. అదే మనకు అడ్వాన్స్ ఆప్షన్ చైన్ డేటాలు ఏంటంటే ఈజీగా ఒక రీటైల్ ట్రేడర్ వచ్చి ఫస్ట్ చూడగానే ఆయనకి
24,400 ఫస్ట్ స్ట్రైక్ ప్రైస్ కనిపిస్తుంది, దానిపైన స్ట్రైక్ ప్రైస్ 24,500 పైన కనిపిస్తుంది, 600 పైన కనిపిస్తుంది. అప్పుడు ఈజీగా తన మైండ్కి ఏమవుతుందంటే 600 అనేది రెసిస్టెన్స్ ఇక్కడ, 200 అనేది సపోర్ట్ ఇక్కడ అని ఈజీగా తెలుస్తుంది. ప్లస్ దీంతో పాటు ఏంటంటే మనం కాల్ సైడ్ పుట్ సైడ్ వచ్చి కలర్ కోడింగ్ ఇస్తాం యాక్చువల్గా. చాలామంది అనుకుంటారు కాల్ సైడ్ డేటా పెరుగుతుందంటే మార్కెట్ పెరుగుతుంది అనుకుంటారు. ఓకే, మార్కెట్ కాల్ సైడ్ డేటా పెరుగుతుందంటే పెరుగుతున్నారు కాదు, ఆ రెసిస్టెన్స్ ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నట్లుగా. పుట్ సైడ్ డేటా పెరుగుతుందంటే ఇంకా మార్కెట్ పడిపోతుంది అనుకుంటారు, పడిపోవడం కాదు, అది ఆ లెవెల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నట్లుగా. అంటే మనం అర్థం చేసుకున్న సిస్టమ్ని రాంగ్ ఉంది ఫస్ట్. ప్లస్ ఇంకేంటంటే ఈ 24,200 నుంచి డేటా వీళ్ళు ఈ ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో స్మార్ట్ మనీ ఉందో వీళ్ళు పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుండ్రా, కన్సల్టేట్ చేయడానికి ట్రై చేస్తారా, ఏం చేయడానికి ట్రై చేస్తారు అనేది మొత్తం మనకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఈజీగా అది మనం ఎట్లా రీడ్ చేయాలి, ఎట్లా పట్టుకోవాలి, దాని మూమెంట్స్ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఇవ్వకుండా మార్కెట్ని అయితే మూవ్ చేయలేరు. ఊరికే గాల్లో మాత్రం మార్కెట్ మూవ్ కాదు, ఆ మూవ్ అయ్యే ముందులో మనకు తెలుస్తుంది, మూవ్ అవ్వబోతున్నప్పుడు తెలుస్తుంది, అయినాక కూడా తెలుస్తుంది. అన్ని మనకి అడ్వాన్స్ ఆప్షన్ చైన్ తెలుస్తాయి. ఏదైనా టూల్ ఏదైనా ప్రవేశపెడుతున్నారో ఉంది, ఆ టూల్ ద్వారా ఈ అడ్వాన్స్ ఆప్షన్ చైన్ టూల్ ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని మనం మూమెంట్ పట్టుకోవచ్చు. మనకి వేరే ఇండికేటర్ అవసరం లేదు, లైవ్ ఇండికేషన్ అక్కడే తెలుస్తుంది. సూపర్. ఇప్పుడు నేను తమకు ఒకటి చెప్పినాను, ఫ్యూచర్ బిల్డప్లో లాంగ్ బిల్డప్ అవుతుంది అని అంటే దాంతోపాటు ప్రైస్ కూడా పోతుంది. ఓఐ అనేది ఒకటి చెప్పినా కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నప్పుడు ప్రైస్ కూడా మూవ్ అవుతుందంటే రియల్గా అది రియల్ బయింగ్ జరుగుతున్నట్లక ప్రైస్ పెరుగుతుంది. ఆ మూమెంట్ ఎంతవరకు పోగలుగుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. యాక్చువల్గా చూడవచ్చు, తెలిసిపోతుంది మనకి మార్కెట్ ఏ లెవెల్ వరకు రెసిస్టెన్స్ వరకు పోతుంది అనేది మనకు తెలిసిపోతుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకోగలుగుతుంది అనేది కూడా మనకు తెలిసిపోతుంది. సూపర్. అట్లా ఇంకొకటి స్మార్ట్ మనీ అంటే ఏంటంటే అసలు ఈ స్మార్ట్ మనీ అనే వాటి ఎక్కువ వింటుంటాము. ఈ స్మార్ట్ మనీ ప్లేయర్స్ను కూడా ఈ టూల్ ద్వారా పట్టుకోవచ్చా? మనం పట్టుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియకపోవచ్చు, వాళ్ళు ఏం చేసిర్రు అనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కాంట్రాక్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఆప్షన్ చైన్ డేటాలో ఓపెన్ అయిన కాంట్రాక్ట్, నేను కాంట్రాక్ట్ సెల్ చేసిన, మీరు బై చేసిరు, అప్పుడు ఒక కాంట్రాక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ కాంట్రాక్ట్స్ అనేది లైవ్ కాంట్రాక్ట్స్ ఆప్షన్ చైన్ డేటాలో ఉంటాయి మొత్తం. అంటే మనకు అక్కడ కనిపించే దాన్ని కాంట్రాక్ట్ని మీరు మన ఇద్దరం చేసుకున్న అగ్రిమెంట్ని అక్కడ దాచిపెట్టలేము మనం. మనం స్మార్ట్ మనీ అంటే ఏంటి అదే చెప్తున్నాడు. ఈ స్మార్ట్ మనీ బిగ్ ప్లేయర్స్ ఎవరైతుండో, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారో, డిఏఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఎవరైనా సరే, వీళ్ళు ఏదైతే పొజిషన్ క్రియేట్ చేస్తారో ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ ద్వారా ఏవి పొజిషన్ క్రియేట్ చేస్తారు అనుకుందాం, మనకు తెలిసిపోతుంది. అక్కడ ఒక రిటైలర్ చేయలేడు, మనకి ఇండికేటర్ ఉంది దానికి. అందులో మనకు దాంట్లో వాళ్ళు రియల్గా బయింగ్ చేస్తురా, రియల్గా సెల్లింగ్ చేస్తురా, ఏం చేస్తారు అనేది మనకు మొత్తం వాళ్ళ ట్రాకింగ్ మనం పట్టుకోవచ్చు. అట్లా వాళ్ళ పొజిషన్. ఇప్పుడు ఒకటి సిస్టమ్ ఏంటంటే స్మార్ట్ మనీ మనం వీటి మొత్తం మనం చేసేదంతా మార్కెట్ వచ్చి వాళ్ళని ట్రాక్ చేయడం కోసమే మనం పట్టుకునేది ఇక్కడ. రిటైలర్ ఏం చేస్తున్నా మనకు ముఖ్యం కాదు. రిటైలర్ ఎంత తీసుకొస్తాడు, 10,000 తీసుకొస్తాడు, 1,00,000 తీసుకొస్తాడు. స్మార్ట్ మనీ తీసుకొచ్చేది కోట్లలో ఉంటుంది. వాళ్ళ మూమెంట్ ఎటువైపు ఉంది, మార్కెట్ని వాళ్ళు కన్సల్టేట్ చేయడానికి ట్రై చేస్తారా, బుల్లి చేయడానికి ట్రై చేస్తారా, బేరీ చేయడానికి ట్రై చేస్తారా, వాళ్ళ మూమెంట్ మనం పట్టుకోవడానికి కోసమే ఏఓసి మనకి.